త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో విక్టర్ వెంకటేష్ గారు హీరోగా మూవీ అనౌన్స్ జరిగిందా? హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజ్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మీరు thumbnail లో చూసినట్టే చాలా సైలెంట్ గా, సీక్రెట్ గా, ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్ గా వస్తున్నారు మన వెంకీ మామ అండ్ త్రివిక్రమ్ గారు. వెంకీ మామ హీరోగా, త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో ఒక మూవీ వస్తుంది అని మేబీ నాకైతే అసలు అప్డేట్ కూడా తెలీదు నిజానికి. ఎందుకంటే అసలుకి త్రివిక్రమ్ గారు ఏమైపోయారు, కనుమరుగైపోయారు, ఇంకా ఆయన గుంటూరు కారం తర్వాత ఏం మూవీస్ చేయట్లేదు అని అనుకున్నాను. సడన్ గా చూసేసరికి ఈ అప్డేట్ వీడియో తెలిసింది. సో అంటే ఇక త్రివిక్రమ్ గారు మళ్ళీ మొదలెట్టారా, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. బట్ దానికి సంబంధించిన ఇన్ డీటెయిలింగ్ అప్డేట్లోకి వెళ్తే, అండ్ హీరో గారు వచ్చేసి మన విక్టర్ వెంకటేష్ గారు చేస్తున్నారు, అండ్ హీరోయిన్ గా వచ్చేసి శ్రీనిధి శెట్టి ఉన్నారు కదా, ఆవిడ హీరోయిన్ గా చేస్తున్నారు. సో మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం బిఫోర్ వెంకటేష్ గారు అంటే మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాం రా, ఇలాంటి మూవీస్ ఉన్నాయి కదా, ఇలాంటి ఒక కామెడీ ట్రాక్ లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెళ్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒక బీభత్సమైన ట్విస్ట్ అయితే ఉంటుంది అనేసి ఆ టీమ్ మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక యాక్షన్, అంటే మనం ఒకప్పుడు తులసి కానీ, వెంకటేష్ గారివి అండ్ లక్ష్మి కానీ, ఇవన్నీ మూవీస్ చూసాం కదా. ఆ మూవీస్ లో ఏ విధంగా యాక్షన్ ఉంటుందో అలాంటి యాక్షన్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది అనేసి మూవీ టీం నుంచి అప్డేట్ వచ్చింది. సో అసలు మూవీ స్టార్ట్ అవుతుంది అనుకోవడమే ఒక ఆశ్చర్యం. అయితే అందులో ఆ స్టోరీ అనేది ముందే కొంత చెప్పేస్తున్నారు వాళ్ళు, ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అనేసి. ఏంటో అత్తారింటి దారేది సినిమా తర్వాత త్రివిక్రమ్ గారి పైన అసలు హోపే వెళ్ళిపోయింది. ఇప్పుడు హరిశంకర్ గారి పరిస్థితి ఎలా ఉందో, అట్ ఎ టైం త్రివిక్రమ్ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఆడియన్స్ ఎవరు కూడా ఆయన మూవీస్ మీద హోప్ పెట్టట్లేదు. సో ఇక చూడాలి నెక్స్ట్ మనకి. అంటే అక్టోబర్ 2 కి మూవీ రిలీజ్ అనేసి అనౌన్స్ చేస్తారు. అక్టోబర్ అంటే దాదాపు ఈ మంత్ ఎండింగ్ అనమాట, సారీ ఈ ఇయర్ ఎండింగ్ ఉంది. ఆ ఇయర్ ఎండింగ్ కల్లా మరి మూవీ రిలీజ్ చేస్తారా లేదా, అక్టోబర్ 2 అని వాళ్ళు చెప్పినట్టే అవుతుందా లేదా అనేసి ఇక చూడాలి. మూవీ కంప్లీట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. సో అంటే షూటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా, ఎవరికి తెలియకుండా చాలా సింపుల్ గా కానిచ్చేసాం. సో ఇప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టాలి అనేసి ఆ టీం నుంచి అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాతనే నాకు పలానా మూవీ వస్తుంది అండ్ వీళ్ళ కాంబినేషన్ లో మూవీ వస్తుందని తెలిసిందనమాట. సో ఇక చూడాలి అక్టోబర్ 2 కి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటో. ఇది గైస్ ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.